గత ప్రభుత్వం బీసీ ప్రజలకు నిధులు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, ఏ రకంగా కూడా ఆలోచించలేదు. ఏం కావాలి? చెప్తున్నా కాదు, గత ప్రభుత్వం పోయింది కాదు, ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి. అది ఇప్పుడు కావాల్సిందే అడుగుతున్నాడు ఒక ప్రభుత్వాన్ని. చైర్మన్ గారు, నేను ఇప్పుడు ఏది కావాలో అదే అడుగుతున్నా. నేను సూటికి ఒకటే చెప్తున్నా, సూటిగానే మాట్లాడేది ఏంటంటే, గత ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ ను బీసీ కార్పొరేషన్ రెండింటి కలిపింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడి నుంచి బీసీ వెల్ఫేర్ సపరేట్ ఉంది, బీసీ కార్పొరేషన్ సపరేట్ ఉంది. గత ప్రభుత్వం ఎందుకు కలిపినట్టండి? దుర్మార్గం, ఘోరం. ఎందుకనంటే కొత్త కావాలని చెప్పయ్యా, రెండింటి విడగొట్టండి. మంచి పని చేస్తున్నారు. చైర్మన్ గారు, మా అభిప్రాయం చెప్తాను. ఒక ప్రభుత్వాన్ని ఒకటి క్రిటిసైజ్ క్రిటిసిజం పక్కన పెట్టండి. ఇప్పుడు మేము అడుగుతున్నది ఒకటే, బీసీ వెల్ఫేర్ విద్యారంగం మొత్తం బీసీలే సగానికంటే ఎక్కువ సమాజంలో విద్యార్థులను బీసీ ప్రజలందరినీ కలిపి ఒకటే డిపార్ట్మెంట్ కొడితేట్లనండి. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ కమిషన్ హైలైట్ అంశంగా చూడాలి. దీన్ని బీసీ వెల్ఫేర్ సపరేట్ చేయాలి, బీసీ కార్పొరేషన్ సపరేట్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బీసీలను డెవలప్ చేయాలి, అదే రకంగా అనేక పథకాల విషయంలో కూడా డెవలప్ చేయాలి. మరొక విషయం కమిషనర్ కు తెలియజేస్తున్నాం. కమిషన్ కు ఏంటంటే, అసలు బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ పథకాలు ఏమున్నాయి సార్? గొర్రెలు ఇచ్చుడో లేకపోతే అది ఇచ్చుడో ఇది ఇచ్చుడో కాదు కదా. సమస్త వృత్తులు, సహస్ర శక్తులు, మొత్తం సమాజంలో బీసీ ప్రజలు గొప్ప వైభవం, అది సామాజిక వైభవం. అది బీసీ ప్రజలు లేకపోతే ఈ భరత ఖండమే లేదు, ప్రజలే లేరు. అట్లాంటి బీసీ ప్రజలను విస్మరించడం ఏ రకంగా? లోగడ దళిత బంధు పెట్టిండ్రు, బీసీ బంధు ఇంప్లిమెంట్ అయిందండి. అసలు ఎక్కడ చివరి ఎన్నికల్లో ప్రత్యేకంగా కొంతమంది అభ్యర్థులను డిసైడ్ చేసిండు, ఎవరికి కూడా ఇవ్వలే. కనీసం మీ కమిషన్ గవర్నమెంట్ కు ఈ బీసీ ప్రజల్ని డెవలప్ చేయడానికి ఆర్థిక అంశాల మీద ఎఫర్ట్ పెట్టాలి. సగానికంటే ఎక్కువ నిధులు బీసీ ప్రజలకు వచ్చేటట్టు చూడాలి. వృద్ధుల్ని ఏది కమర్షియల్ గా ఉంది, దేని డెవలప్ చేయాలి, యంగ్స్టర్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దేనికి పెడితే ఉపయోగం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మా జయప్రకాష్ గారు యునైటెడ్ నల్గొండ జిల్లా అంటే మాకు కోపం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ కలిపే నష్టం జరిగింది. ఉద్యోగులు తక్కువ, ప్రజలు ఎక్కువ, సేవలు తక్కువ, పథకాలు లేవు, నిధులు లేవు, ఘోరం, అన్యాయం. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాల ఈ మీటింగ్ ఏందండి? సపరేట్ భువనగిరి, సపరేట్ సూర్యాపేట, సపరేట్ నల్గొండ పెట్టండి. సూర్యాపేట వచ్చి నల్గొండలో ఏం మాట్లాడుతాడు, భువనగిరి వచ్చి ఏం మాట్లాడుతాడు? బీసీ కమిషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ తెలంగాణ జిల్లాలో ఉన్న 31 జిల్లాల్లో సపరేట్ పెట్టండి. మండలం అనేది సాధ్యం కాదు, జిల్లాల వరకైనా పెట్టండి. ప్రతి గొంతుగా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటది. అందుకని చాలా ఇబ్బంది అవుతున్నది. వెల్ఫేర్, ఈ కార్పొరేషన్ రెండు కలిపి ఉండడం వల్ల ఉద్యోగులందరూ మెరిచాయి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో కుదురుతున్నటువంటి పరిస్థితిలో విద్యార్థులు చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్ లేదు. రేపు కేంద్రీకృత విద్యాలయాలని సీఎం చెప్తున్నాడు, దాన్ని ఏ రకంగా వీళ్ళందరూ నిర్వహిస్తారు? బీసీ ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, పథకాలు లేవు, నిధులు లేవు, ఘోరం, అన్యాయం. బీసీ ప్రజలను గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం మీరన్నా దాని గురించి మాట్లాడి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అందుకని మీ కమిషన్ సభ్యులు విచారణ, సమీకరణ, సమాచారం కాకుండా రేపు ఇవన్నీ పథకాలుగా చట్టాలకు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. అగ్రకుల అగ్రవర్ణాలకు సంబంధించిన సర్కారు కాబట్టి సమగ్ర సర్వే మొత్తం తొక్కిపట్టింది. మేము మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, మీరు చేస్తున్నారు మొత్తం సమాచారాన్ని అంతా ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఇష్టం వచ్చినే కాదండి, బీసీ ప్రజల అభ్యున్నతి కోసం మేము చెప్పే విషయాలను కూడా మీరు వినండి. సమాచారాన్ని అంతా ఓపెన్ చేయండి. ఏ రకంగా డెవలప్ చేయాలో ప్రతి కులం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకదాన్ని విస్మరించి ఒకదాన్ని పట్టుకోకండి. అందరికి సమగ్రంగా ప్రయోజనం కలిగే విధంగా చూడండి. వెంకట సార్ గారు, మీరు చెప్పిన అన్ని మాటలతో ఏకీభవిస్తున్నాను. ఇది బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉన్నాయి కానీ ఫండ్స్ లేవు, నేను ఏకీభవిస్తున్నాను.
దాని చైర్మన్ మా సోదరుడు నూతి శ్రీకాంత్ గౌడ్. సో నేను ఈ మధ్యనే ఒకసారి మేము మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. సో మీరు అన్ని చెప్పిన మాటతో ఏకీభవిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బీసీ కమిషన్ తరఫు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అవి పరిపుష్టి ఎప్పుడైతే పరుచుకుంటే పరిపుష్టి అవుతుంది. దాని ద్వారానే ప్రజలకు ఏమైనా లాభం కలిగితే, అరువులకు లాభం కలిగితే లాభం అవుతుంది. జనంలో మనమే అయ్యా మనకి నిధులు రాకపోతే ఎట్లా సార్? గవర్నమెంట్ ఆలోచించాలి కదా. దానికి కూడా కారణం మీరు చెప్పిన జనాభా లెక్కలు ఉన్నాయి. దానికి కూడా నల్లగొండ జిల్లాలో 54% నువ్వే మాట్లాడుతున్నావు. అందుకనే జనాభాలో ఎక్కువ వచ్చే విధంగా చూడండి. నెక్స్ట్ ఆవుల మహేష్ గారు. బాబా ఆగు పోలీసులు ప్లీజ్. సమావేశం అంటే ఒక లెక్కతో మాట్లాడాలి. ఇది కమిషన్. ఇది ఇష్టం వచ్చినట్టు వాగడానికి కాదు. ఇది ఇష్టం వచ్చినట్టు వాగడానికి కాదు అని చెప్తున్నా. మైండ్ నువ్వు కరెక్ట్ గా నువ్వు ఇష్యూ మీరు దయచేసి ఆగండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది వేదిక కాదు. మీరు ఇంతసేపు మాట్లాడుతుంటే మేము దానికి జవాబు చెప్తుంటే మీరు వినదలుచుకోలేదు. మీ వాయిస్ నీకు ఉన్నదా వాయిస్? నీకంటే 10 తల మాట్లాడతాను. మైండ్ నెక్స్ట్